సరైన దిశానిర్దేశం లేక భవిష్యత్ ప్రశ్నార్థకం చేసుకుంటున్న విశాఖ గిరిజన యువతకు ప్రభుత్వం, అధికారులు ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారు, అండగా నిలుస్తున్నారు. స్వయం ఉపాధి సహా జాబ్ మేళాలతో కార్పొరేట్ కొలువుల్ని చేరువ చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, ఐటీడీఏ సిబ్బంది కృషితో గత ఏడాది వందలాది గిరిపుత్రులు ప్రభుత్వ కొలువులు సాధించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, పాడేరు ఐటీడీఏ, పోలీసు అధికారులు సంయుక్తంగా కేంద్ర పోలీసు ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయి. విజయవంతమైన స్ఫూర్తి మంత్రాన్ని కొనసాగిస్తున్నాయి. అనేక ఆర్థిక ఇబ్బందుల నడుమ విద్య కొనసాగించే మన్యం యువత ఉపాధి అవకాశాలు, సరైన మార్గనిర్దేశం లేక చెడు మార్గాల వైపు దృష్టి సారిస్తోంది. ప్రమాదకర వ్యసనాలకు బానిసలుగా మారుతోంది. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పాడేరు ఐటీడీఏ, విశాఖ పోలీసులు గత కొంతకాలంగా యువతను పోలీస్ కానిస్టేబుల్ సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు, లక్ష్యం దిశగా నడిపిస్తున్నారు. గతేడాది జరిగిన పోలీసు ప్రవేశ పరీక్షకు మన్యం నుంచే 900 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పాడేరు ఐటీడీఏ, విశాఖ పోలీసులు కలిసి నిర్వహించిన స్ఫూర్తి అనే శిక్షణ కార్యక్రమంలో తర్ఫీదు పొందిన వందలాది యువతీ యువకులు ఈ పరీక్షల్లో విజేతలుగా నిలిచారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం కేంద్ర బలగాల ఉద్యోగ వ్రాత పరీక్షకు యువతకు శిక్షణ అందిస్తున్నారు అధికారులు. సిఆర్పిఎఫ్ పోలీస్ అనే పోస్టింగ్ లో వచ్చి ఉన్నాము. అంటే మాకు కోచింగ్ లో వచ్చాక ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలి అనేది మాలో టాలెంట్ ఇచ్చింది. ఫ్యాకల్టీ వచ్చే వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు. ఇలాగని చదివితే ఏ కాంపిటివ్, ఎటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా సరే సక్సెస్ అవుతామనే ఉద్దేశం మాకు వచ్చింది ఇలాంటి స్టడీస్ వినగానే. అందుకే మేము ఎలాంటి జాబ్స్ కైనా మేము ముందుకు చేరుకుంటామని అనుకుంటున్నాము. పోలీస్ అవ్వడం అనేది నా గోల్. బుక్స్ నుంచి తినడానికి 3 పూటల తిండినిచ్చి మాకు ఉండడానికి రూము అన్ని ఫెసిలిటీ కల్పించినా సరే ఈ యొక్క అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాకు ఇంత ఆదర్శం ఇచ్చి మమ్మల్ని ఇంత ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి మేము గర్వపడుతున్నాము. వీళ్ళ వల్ల వీళ్ళు బాగుపడితే వీళ్ళు గ్రామాలు కూడా బాగుపడతాయి. వీళ్ళకి ఆదర్శంగా ఎంతో మంది విద్యార్థులు బాగుపడతారని ఒక స్ఫూర్తి నింపి మమ్మల్ని ఇంతగా నడిపిస్తున్నారు. ప్రతిభ, సామర్థ్యం ఉన్న ఏజెన్సీ 11 మండలాలకు చెందిన 400 మంది యువతీ యువకుల్ని అధికారులు శిక్షణకు ఎంపిక చేశారు. విశేషానుభవం ఉన్న అధ్యాపకులతో పాడేరు యూత్ శిక్షణ కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలో విజేతలుగా నిలిచేందుకు అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు పోషకాలు కలిగిన కోడిగుడ్డు, పాలు, మాంసం వంటి ఆహారాన్ని ఇస్తున్నారు. అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. ఓడిపోయిన ప్రతి వ్యక్తికి, అందరికీ మాకంటూ ఒక సపరేట్ గా ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చి ఎనీ టైం ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి మాకు పోలీస్ బెటాలియన్లు మమ్మల్ని మోటిఫై చేయడానికి ప్రతి మన పాడేరు ఎస్ఐ గారు కానీ, అనకాపల్లి టౌన్ ఎస్ఐ గారు కానీ అందరూ చాలా కష్టపడుతున్నారు సార్. విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి కోచింగ్ సెంటర్ నుంచి ఒక సార్స్ని పిలిపించి మాకంటూ ఒక ప్రత్యేకమైన క్లాసులు ఇప్పించి ఒక క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు సార్. ఆ సాధనలో మై బ్రదర్ డి సంతోష్ కుమార్ కానిస్టేబుల్ ఇప్పుడు విశాఖపట్నంలో అయ్యారుగా సిటీ పోలీస్ చేస్తున్నారు సార్. అయితే ఆ సాధనలో ముందు సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది సార్. అందులో 4 months ట్రైనింగ్ లోగానే సిటీ పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్ రావడంతో ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకొని డ్యూటీలో ఉన్నారు సార్.
పోలీస్ డిపార్ట్మెంట్ వరకు మేము ఎంతగానో రుణపడి ఉన్నాం సార్. చక్కని భవిష్యత్తు ఉన్న కేంద్ర బలగాల పోలీసు ఉద్యోగాలకు గిరిజన యువత ఎంపికయ్యేలా చేయటమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ బాపూజీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పాడేరు ఎస్ఐ రామారావు, అనకాపల్లి ఎస్ఐ సూర్యప్రకాష్లు శిక్షణకు అవసరమైన సౌకర్యాల్ని, సదుపాయాల్ని పర్యవేక్షిస్తున్నారు. శిక్షణలో విద్యార్థుల సందేహాల్ని నివృత్తి చేస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలు రాయటం పట్ల యువతకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఏ ప్రైవేట్ కోచింగ్ లో కూడా ఇంత లేదు, అంతగా బాగుంది. ఇక్కడ మాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 400 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు బాగా చదువుతారు, ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీస్ అలాగా ఉన్నాయి కాబట్టి అన్ని బాగున్నాయి. నెక్స్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ప్లస్ ఏంటంటే ఇంకా 400 మెంబర్స్ అందరూ పాస్ అవుతారు, ఎందుకంటే నమ్మకం ఉంది. ఐటీడీఏ అధికారులు, విశాఖ పోలీసులు కలిసి నిర్వహిస్తున్న స్ఫూర్తి శిక్షణా తరగతులకు హాజరవుతున్న యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా నిరంతర సాధన చేస్తున్నారు. పట్టుదలతో లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పోలీసు సంయుక్త సహకారంతో విద్యార్థులు ముందుకు వచ్చి మేము ఏదో రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతామని ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్తో సహకారంతో పొందినటువంటి పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నారు. ఉచితమైనటువంటి విద్యతో పాటు వసతి, భోజన సౌకర్యం పొందుతూ వాళ్ళకి ఈ యొక్క విద్యలో ముందుకు వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారని ఆశిస్తూ విశాఖ మన్యం నుంచి ఈటీవీ న్యూస్ పాడేరు.